బైబిలు భూత పుస్తకం అనే మతోన్మాదులకు ఈ వీడియో. బైబిల్‌లో ఏం బూతులు కనిపించినాయండి మీకు? బైబిల్‌లో భర్తతో పాటు భార్యను కూడా సితిలో వేయమని లేదండి. భర్త చనిపోయినాక ఆ భార్యను ఆదరించి ప్రేమించుడి, యవ్వన వయసులో ఉంటే పెళ్లి చేయడి అని బైబిల్‌లో ఉంది. బైబిల్‌లో ఇంకా మనం చెప్పుకుంటే నీ తల్లిని తండ్రిని సన్మానించుము అని బైబిల్‌లో ఉంది. స్త్రీ బలహీనమైన ఘటమని తెలుసుకొని ఆమెను సన్మానించుడి అని ఉంది. స్త్రీలారా మీ భర్తలకు లోబడి బ్రతుకుడి అని ఉంది. పిల్లలారా గురువులకు లోబడుడి, పెద్దలకు లోబడుడి అని బైబిల్‌లో ఉంది. ప్రజలారా నీపై అధికారులకు లోబడుడి, నీ ప్రభుత్వమును గౌరవించుడి అని బైబిల్‌లో ఉంది. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించుడి అని బైబిల్‌లో ఉంది. ఇతరులకు సహాయం చేయుడి అని బైబిల్‌లో ఉంది. అంతేగాని కులం పేరుతో గాని, మతం పేరుతో గాని మనుషులను పశువుల కంటే హీనంగా చూడమని బైబిల్ చెప్పలేదు గాని, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించుడి. నేను మిమ్ములను ప్రేమించిన ప్రకారము మీరును అందరిని ప్రేమించుడి. ఏమిటో తెలుసా ప్రేమ? మానవులు పాపులైతే దేవుడు పరిశుద్ధుడిగా ఈ లోకానికొచ్చి పాపుల్ని ప్రేమించి పాపుల కొరకు ప్రాణం పెట్టిన దైవ ప్రేమ క్రీస్తు ప్రేమ. అటువంటి ప్రేమను క్రైస్తవులను చూపించమని చెప్తున్నాడు యేసయ్య. గనుక బైబిల్ భూత పుస్తకం కాదు. బైబిల్ దైవ గ్రంథము, ప్రేమ గ్రంథము. భూత పుస్తకాలు చాలా ఉన్నాయి. ముందు ముందు వాటిని మీకు అన్నిటికీ తెలియజేస్తాను.